2020లో అమెరికన్ ఎలక్షన్స్ రిగ్గాయని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అప్పుడు గోలగోలు చేశారు. దాన్ని సపోర్ట్ చేస్తూ చార్లీ కిర్క్ కూడా చాలా వీడియోస్ చేశారనమాట. ఏదైతే అమెరికాలో బ్లాక్స్ కావచ్చు, ఎల్జిబిటీస్ కావచ్చు, డైవర్సిటీ, ఈక్విటీ, ఇంక్లూజివిటీలో భాగంగా సపోర్ట్ చేశారో, జాబ్స్ ఇచ్చారో వాటి వ్యతిరేకంగా ఈయన చాలా వీడియోస్ చేశారనమాట. చార్లీ కిర్క్ భవిష్యత్తు చాలా ఉన్న వ్యక్తి. ఈయన చనిపోయాడు అనమాట. ఆయన చనిపోవడానికి పొలిటికల్ రివెంజ్ కావచ్చు, ఏదైనా కారణం కావచ్చు. ఇంతవరకు ఎవరైతే ఎగ్జాక్ట్గా చంపేశారో కారణాలు తెలియలేదు. కానీ చాలా టాప్ నుంచి ఇంతకుముందు డొనాల్డ్ ట్రంప్ పైన 2 సార్లు అసాసినేషన్ అటెంప్ట్స్ అని కదా, సేమ్ అదే మోడల్లో ఇతని పైన కూడా కాల్పులు జరిపారు. అతను యూటా యూనివర్సిటీలో మాట్లాడుతుండగా ఈ కాల్పులు జరిగాయి అనమాట. యూ కెన్ సీ, అంటే ఆ వీడియోలో కూడా డైరెక్ట్గా ఆయన మాట్లాడుతుండగా ఎలా షాట్ వచ్చి తగిలింది, ఎలా చనిపోయాడు, పైనుంచి ఎంత దూరం నుంచి కాల్చారు అన్నీ చూడొచ్చు అనమాట. దీని మీద అమెరికన్ పోలీసులు చాలా సీరియస్గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. చార్లీ కిర్క్ చాలా కాంట్రవర్షియల్ వ్యక్తి. కోవిడ్-19ని చైనా వైరస్ అని పిలిచాడనమాట. అంతేకాదు, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ లాంచ్ చేసిన సివిల్ రైట్స్ మూవ్మెంట్ని కూడా ఆయన చాలాసార్లు వ్యతిరేకించాడు. ఆయన వ్యాఖ్యల్లో చాలా కాంట్రవర్సీస్ ఉంటాయి. ఎవరో మనోభావాలు గట్టిగా దెబ్బతినాయి, అందుకే ఆయన కాల్ చేశారు.